हाई फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन चैनल सेंट्रल संबंधी अन्नी जॉब्स गुरिंचि डिस्कस चेयडम जरुगुतुंदी డైలీ కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి నుండి కండక్ట్ చేసేటువంటి ఎస్ఎస్సి జీడీ కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసాము। ఎగ్జామినేషన్ డేట్ కూడా ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది అయితే చెక్ చేసుకుందాం। సో మనకి అడ్మిట్ కార్డ్ అనేది 4 డేస్ బిఫోర్ అయితే వస్తుంది, అది రాగానే మళ్ళీ నేను మీతో అయితే షేర్ చేస్తాను। అండ్ అదే విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్స్ కి కూడా అయితే మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు 4 డేస్ బిఫోర్ మీ యొక్క ఎగ్జామినేషన్ పర్టికులర్ డేట్ ఉంది, పర్టికులర్ షిఫ్ట్ ఉంది, మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి మనకి మెసేజ్ కూడా వస్తుంది। సో మన ఏదైతే రూల్ నెంబర్ ఉంటుందో ఆ రూల్ నెంబర్ ఎంటర్ చేసి మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు అడ్మిట్ కార్డ్। సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఏమేమి తీసుకెళ్లాలని చాలా మందికి కూడా డౌట్ ఉంది। మాక్సిమం మనకి ఎగ్జామినేషన్ అన్ని కూడా ఫెబ్ 20 నుంచి మార్చ్ 12 మిడిల్ అవుతున్నాయి। ఎక్కువ శాతం చాలా మందికి ఫెబ్ లోనే ఉందన్నట్టు, ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా। అండ్ ఫస్ట్ డేట్ రోజు వచ్చిన వాళ్ళకైతే కాస్త టెన్షన్ అయితే ఉంటుంది। ఈ టెన్షన్ అంతా కూడా ఫ్రీ చేస్తుంది మనకి యూఎఫ్జే యాప్ లో। ఇప్పటి వరకు ఎవరైనా కోర్సు తీసుకున్న వాళ్ళకి మీకు ఏం టెన్షన్ లేకుండా ప్రతిదీ క్లియర్ గా చెప్తాను। అండ్ కోర్సులో తీసుకున్న వాళ్ళకి ఫ్యాకల్టీస్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు। అండ్ అదే విధంగా ఇప్పుడు షార్ట్ టైమ్ లో మనం గెట్ ఇన్ కావడానికి మనం ఏమేమి ఫోకస్ చేయాలి అనేది కూడా మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది। ఈ తక్కువ టైంలో గెట్ ఇన్ కావడానికి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి। మనకి యూఎఫ్జే యాప్ లో అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరిగింది। వాటితో పాటుగా 1 మంత్ కోర్స్ ఎవరికైతే మినిమం 25 డేస్ ఉంటుందో 1 మంత్ కోర్స్ అయితే కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వండి। అందులోనే టెస్ట్ సిరీస్ ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా అయితే వస్తుంటాయి అన్నట్టు, అందుకోసం అది సజెస్ట్ చేస్తున్నాను। లైవ్ సెషన్స్ కూడా అందులో జరుగుతుంటాయి కాబట్టి। సో ఎనీవే మనకి ఎగ్జామినేషన్ కి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లాల్సిన మెయిన్ థింగ్స్ అండ్ అందుకంటే ముందుగా మనకి అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మన ఐడి ప్రూఫ్ లో కూడా అదే ఉండాలి। ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆధార్ కార్డు తీసుకెళ్తాం కాబట్టి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు వీటి రెండిట్లో ఏది తీసుకెళ్ళలేం కాదు, వీటిలో మాత్రం మనం అప్లికేషన్ చేసినటువంటి అదైతే అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, అడ్మిట్ కార్డు లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉండాలి। అండ్ 10th మెమోలో కూడా అలానే ఉండాలి। అలా లేకపోతే ఏం చేయాలో చెప్తాను। ఫస్ట్ మీరు అడ్మిట్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ కి, దాంతో పాటుగా ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి, దాంతో పాటుగా 2 పాస్పోర్ట్స్ అయితే తీసుకెళ్ళాలి। పాస్పోర్ట్స్ అనేది రీసెంట్ అయి ఉండాలి। ఇంకా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టిన పాస్పోర్ట్స్ తీసుకెళ్తే ఇంకా బెటర్ గా ఉంటది। ఎటువంటి క్యాప్స్ కానీ బియర్డ్ కానీ టీ షర్ట్స్ కానీ ఇలా హూడీస్ కానీ ఇటువంటిది వేసుకొని స్పెక్స్ కానీ ఇటువంటి పెట్టుకొని అయితే దిగకూడదు ఫోటో అనేది। సో నార్మల్ గా క్యాజువల్ గా ఉండి తీసుకెళ్ళాలి। అండ్ అదే విధంగా మీకు ఏమైనా మిస్టేక్ అయిపోయినట్లయితే ఏదైతే అప్లికేషన్ చేసినటువంటి దాంట్లో మిస్టేక్ అయితే అడ్మిట్ కార్డు కూడా అలానే వస్తుంది। అండ్ ఆ తర్వాతకి ఆధార్ కార్డుకి దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే రిటర్న్ అయితే పంపిస్తారు। లాస్ట్ టైం అలా జరిగింది। సో అలా జరగకుండా ఉండడానికి మీ యొక్క 10th ఒరిజినల్ మెమో అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు। ఆ 10th ఒరిజినల్ మెమో అయితే మిస్టేక్ ఉన్న వాళ్ళకి మాత్రమే తీసుకెళ్ళమని చెప్తున్నాను నేను ఇక్కడ, అదే సజెస్ట్ చేస్తున్నాను। లేదా మీకు ఒకవేళ ఆధార్ కార్డులో మిస్టేక్ ఉంటే పాన్ కార్డులో కరెక్ట్ ఉంది అనుకోండి, ఒకవేళ అదే తీసుకెళ్ళండి ఓకేనా। ఇటీవల రీసెంట్ గా ఏదైతే మీరు అప్డేట్ చేసుకుంటారో ఐడి ప్రూఫ్ గా అది తీసుకెళ్ళమని అయితే సజెస్ట్ చేస్తున్నాను। అండ్ దానితో పాటుగా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కి వెళ్ళడానికి కంటే ముందుగానే 2 అవర్స్ బిఫోర్ అయితే అక్కడికి రీచ్ అయితే ఉండండి, ఎందుకంటే మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటది। ఇంకా బెటర్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఎగ్జామినేషన్ కంటే 1 డే బిఫోర్ వెళ్ళి అక్కడ సెంటర్ పర్టికులర్ లొకేషన్ ఎక్కడ ఏంటని ఒకసారి చూసుకొని దాని సరౌండింగ్ లోనే మీరు ఉండడానికి స్టే చేయడానికి చూస్తే మీకు ఈజీ అవుతుంది, ఎటువంటి టెన్షన్ లేకుండా ఆరామ్సే వెళ్ళి ఎగ్జామ్ రాయొచ్చు ఓకేనా। కాబట్టి ఫ్రీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్। మనం ఎగ్జామినేషన్ పేపర్ ఎలా వస్తుంది ఏంటని మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, పేపర్ ఈజీ స్టాండర్డ్ లోనే ఇస్తారు। బట్ మనమైతే మన వంతు అయితే ప్రిపేర్ అయితే అవుతూ ఉండాలన్నట్టు ఓకేనా। చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు। ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ టాపిక్ తీసుకున్నారనుకోండి, ఫెస్టివల్ టాపిక్ లోనే 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఒక్కో షిఫ్ట్ లో ఒక్కో క్వశ్చన్ ఇస్తూ ఉంటారు। స్పోర్ట్స్ ఉంది అనుకోండి, స్పోర్ట్స్ లో ప్రతిదీ స్పోర్ట్స్ ఒక దాంట్లో ఇంకా వేరే అయితే చూడలేరు కదా, స్పోర్ట్స్ లో ఇప్పుడు 20 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కో క్వశ్చన్ ఒక్కో షిఫ్ట్ లో ఇస్తుంటారు। కాబట్టి మనకి ఏంటంటే ఇటువంటి టాపిక్స్ పైన మనకు ఒక అవగాహన రావాలి అని చెప్పేసి ఒక షిఫ్ట్ వైజ్ రివ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। మన యొక్క యూఎఫ్జే ఛానల్ యూట్యూబ్ లో కండక్ట్ చేస్తాము। స్పెషల్ గా యాప్ లో కోర్సు తీసుకున్న వాళ్ళకి కూడా మేము స్పెషల్ గైడ్ అయితే చేస్తుంటాం కాబట్టి మీరైతే ఇప్పటి నుంచి అయితే ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితే అయితే చదవండి। కొత్తవి ఏమీ చదవకుండా ఉన్న వాటిని ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేసుకోండి। ఎగ్జామినేషన్ కి 20 డేస్ కనుక ఉన్నట్లయితే మీకు రివిజన్ చేసుకోవడానికి టైం సరిపోదు। ఇది ఇప్పటి వరకు చదివిన వాళ్ళంటే మీరైతే మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో వాటిపైన మాత్రమే చదవాల్సి ఉంటుంది అన్నట్టు। కాబట్టి ఇది ఒకసారి గమనించండి। అండ్ కోర్సు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే 7674924416 నెంబర్ కి కాల్ చేసి మీరైతే కోర్సెస్ అయితే తీసుకోవచ్చు। చాలా అమేజింగ్ కంటెంట్ ఉంటుంది। అట్లీస్ట్ తక్కువ టైంలో అసలుకే చదవకపోతే అట్లీస్ట్ కాస్త మార్క్స్ అయినా తెచ్చుకుంటారు కదా, ఏదైతే ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసుకున్న దానికి తగ్గ న్యాయమైనా మనం చేయగలగాలి। ఎంతో కొంత చదివితేనే కదా మనకు ఈ ఎగ్జామినేషన్ కి న్యాయం చేయగలుగుతాం। లేదు ఇప్పటివరకు బాగా ట్రై చేసాము కుదరలేదంటే ఈసారి
ఒకసారి మనకి సహకరించలేదంటే నెక్స్ట్ టైంకి మనకి యూజ్ అవుతుంది, సబ్జెక్ట్ ఎక్కడికి మిస్ అవ్వదు, ఒకసారి చదివింది మీకు ఎప్పటికీ కూడా ఉంటుంది, కాకపోతే దాన్ని రివిజన్ చేయాలి. ఓకేనా, అదన్నట్టు విషయం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి, ఫర్దర్ గా అన్ని డీటెయిల్స్ కూడా మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చా కూడా మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటాను, టెలిగ్రామ్ లో కూడా పెడుతుంటాను. అండ్ ఇంకా ఒరిస్సా స్టేట్ వాళ్ళకి కూడా ఇప్పుడు మనకి అప్లికేషన్ స్టేటస్ అయితే యాక్సెప్ట్ అయితే రిజెక్ట్ అయిందని చెప్పేసి మనకైతే లింక్ అయితే యాక్టివేట్ అయిపోయింది అన్నట్టు. సో మీకు కూడా ఒక 2 days లోనే మీకు వాళ్ళ ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ ఎప్పుడు ఉంటుందని చెక్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇస్తారన్నట్టు. సో ఈ విధంగా మీరైతే గమనించాల్సిన విషయం, కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని పని చేసి ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.